హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ప్రాన్స్ ఫ్రై అయితే చేద్దాము. ఒకసారి ట్రై చేసుకోండి, మీకు బాగా నచ్చుతుంది. ముందుగా రొయ్యలను వీడియోలో కనిపించేట్టు కట్ చేసి దాని లోపల ఉన్న నల్లది తీసేయండి. తర్వాత ఈ రొయ్యలన్నిటిని ఒక దాక మీద వేసుకొని దీంట్లో కొంచెం పసుపు వేసి ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని దాంట్లో ఆనియన్ పేస్ట్ వేసుకొని కొంతసేపు కలుపుకోండి. తర్వాత దీంట్లో 2 పచ్చిమిరకాయలు కోసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోండి. దీంట్లో టమాటా ప్యూరీ వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఉడకపెట్టిన రొయ్యలు వేసుకోండి. తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. దీనిలో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోండి. దీనిలో అప్పుడు గరం మసాలా ఇంకా పైన కొత్తిమీర చల్లుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే మన వేడి ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. వేడిగా అన్నం పెట్టుకొని పక్కన ఫ్రాన్స్ ఫ్రై వేసుకొని కలుపుకొని తింటుంటే సూపర్ ఉంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Like, share and subscribe.